నల్గొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం. ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం. ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం. ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుండా పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది.